12 years of love, 5 years of marriage. సో బిఫోర్ మ్యారేజ్, ఆఫ్టర్ మ్యారేజ్ ఏమైనా థింగ్స్ చేంజ్ అయ్యాయా మీలో కానీ? డెఫినెట్లీ చేంజెస్ అనేది పార్ట్ ఆఫ్ లైఫ్. అంటే మన ప్రతి ఒక్క ఫేజ్లో ఒక కొత్త ఆయన, కొత్త నేను ఉంటాం కదా. కానీ ఆ కొత్తతనంలో కూడా కంపాటబిలిటీ ఉంది, విచ్ ఇస్ ఇంపార్టెంట్. సో చేంజ్ అయితే డెఫినెట్లీ అవుతుంది, బికాజ్ 12 years వరకు మేము కలిసి లైక్ వీ వర్ డేటింగ్. సో ఆ డేటింగ్ లైఫ్ నుంచి ఒకటేసారి కలిసి ఒక ఇంట్లో ఉండాలంటే అది డిఫరెంట్ బాల్ గేమ్ ఆల్ టుగెదర్. సో ఇది కూడా ఎంజాయ్ చేస్తున్నాం. అండ్ బెస్ట్ పార్ట్ ఏంటంటే మేము ఇద్దరం వర్క్ టుగెదర్, వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి వీఆర్ ఆల్వేస్ టుగెదర్. అందుకే మా ఇంట్లో 2 rooms ఉన్నాయన్నమాట. అంటే ఒకటి సెపరేట్ గా నా రూమ్, ఒకటి ఆయన రూమ్. సో స్పేస్ కావాలంటే ఒకరికి కొంచెం రూమ్స్ లో వెళ్ళి ఆయన పని అయినా నా పని నేను చూసుకుంటాను. ఆ తర్వాత అగైన్ వీఆర్ టుగెదర్. యాక్చువల్లీ రాగానే అనుకున్నాను అదేంటి సెపరేట్ గా ఉన్నాయి రూమ్స్ ఏంటి అని అనుకున్నాను. సో ఒకటి నా డ్రెస్సింగ్ రూమ్, ఒకటి ఆయన వార్డ్రోబ్ రూమ్. అండ్ మా మాస్టర్ బెడ్రూమ్ లో మేము కావాలని ఏం వార్డ్రోబ్స్ అది ఇది ఏం పెట్టుకోలేదు, ఏం డిస్టర్బెన్స్ ఉండొద్దు అని. అది జస్ట్ మా చిల్లింగ్ స్పేస్. మిగతా పనులు, యాక్టివిటీస్ ఏమైనా ఉంటే సెపరేట్ రూమ్స్ ఉన్నాయి. మీ లవ్ అండ్ ఆ తర్వాత మ్యారేజ్, ఒక ఫ్యూచర్ ప్లాన్ అన్నీ కూడా మీరు ఏ ప్రకారం ప్లాన్ చేసుకున్నారో అదే విధంగా లైఫ్ లీడ్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. అనుకున్న దానికంటే ఇంకా చాలా బాగా జరిగింది. అండ్ అందుకే మేము టైం తీసుకున్నాం. చాలా మంది అనుకుంటారు పెళ్ళి ఎందుకు చేసుకోవట్లేదు, మేము ఇంతకుముందు మా ఫ్రెండ్స్ కానీ వాళ్ళు టైం అందుకే తీసుకున్నాం అనమాట. అంటే పెళ్ళి అయిన తర్వాత మేము ఆల్రెడీ ఎలా ఉండాలో అనేది ముందే ఇమాజిన్ చేసుకొని మేము ఇలా ఉండాలనుకున్నాం. కానీ థ్యాంక్ గాడ్ మేము దానికంటే ఇంకా చాలా చాలా బెటర్ లైఫ్ లీడ్ చేస్తున్నాం. బికాజ్ ఎంత పెళ్ళైనా కూడా హస్బెండ్ అండ్ వైఫ్ ఒక 8 hours వాళ్ళ జాబ్స్లో వాళ్ళు సపరేట్ అయిపోతారు. ఈవెన్ ఉమెన్ హోమ్ మేకర్ అయినా, హస్బెండ్ వర్కింగ్ పర్సన్ అయినా, వీళ్ళు సపరేట్ అయిపోయి మళ్ళీ 8 hours తర్వాత కలుస్తారు. సో మా లైఫ్లో ఏంటంటే మేము 12 years 13 years ఏదైతే మేము ఇంత లాంగ్ వెయిట్ ఉందో అది పెళ్ళైన తర్వాత మా ఇద్దరు ప్రొఫెషన్ ఒకటే అయిపోవడం, తర్వాత ఆ ప్రొఫెషన్ సక్సెస్ అవ్వడం, అండ్ అది ఆడియన్స్తో అప్రిషియేషన్ మాకు దొరకడం. సో ఇంట్లోనే ఉండి మేము చేయడం, అండ్ ఇల్లు కూడా మా వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ అప్పుడు మారిపోయి ఇవన్నీ కుదిరి ఒక మాటలో చెప్పాలంటే మేము ఊహించిన దానికంటే ఇంకా బాగా జరగడం, మేము దాన్ని చాలా ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నాం ఆ టైం. యాక్చువల్గా మేము ముందే అనుకున్నాం ఆ టైంలో దట్ ఓన్లీ కలిసి ఉండడం అనేది ఇంపార్టెంట్ కాదు, కలిసి హ్యాపీగా ఉండడం అనేది ఇంపార్టెంట్. సో మా గోల్స్ని మేము ఫుల్ఫిల్ అయ్యాకే మ్యారేజ్ చేసుకున్నాం. ఇప్పుడు చాలా లైఫ్ ఇస్ రియల్లీ గుడ్ నౌ. Yeah. Very Nice happy. to hear. Thanks.